అయితే ఇక మరి సీఎం గురించి మాట్లాడుకుందాం. సీఎం అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఇప్పుడు మీకు పబ్లిక్ ఎట్లా మనం ఎలా చేయగలుగుతున్నాం. ఇప్పుడు నేను ఒక 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 మీడియాలో చెప్పుకొచ్చాను. నరసరావుపేట పార్లమెంట్ సీటు, నరసరావుపేట పార్లమెంట్ సీటు లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేశాడు, గెలిచాడు. మంచి వచ్చాడు, కష్టపడ్డాడు, గెలిచాడు. అక్కడ వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు సీఎం గారు గుంటూరుకు వచ్చి పోటీ చేసుకోవాలా, నీకు అనుకూలంగా ఉంటుంది, అక్కడ ఇంకో వ్యక్తిని రెస్టోర్ చేస్తామని చెప్పినారు. నేను అప్పుడే ఒక మాట చెప్పి వీడియో ఇచ్చాను. లావు శ్రీకృష్ణదేవరాయలు తీసుకొని వచ్చి గుంటూరులో ఇచ్చిన, శ్రీకృష్ణదేవరాయలని నరసరావుపేటలోనే ఉంచిన, ఇతన్ని ఏ పార్టీ వాళ్ళు చేర్చుకున్నా ఆ సీటు కోల్పోవలసిందే. అంటే ఆయనే ఓడిపోతాడు కృష్ణదేవరాయలు ఏ పార్టీలో ఓడిపోతాడు. అదేంటిది, ఆయన ఆ 2019 గ్రహస్థితులకి ఆయనకి సరిపోయింది. మరొక సందర్భంలో గంటా శ్రీనివాస్ గురించి మాట్లాడుకొచ్చాను నేను. గంటా శ్రీనివాసరావు గారు వైసీపీలో ఏ సీట్ ఇచ్చినా ఓడిపోతాడు, టీడీపీలో ఏ సీట్ ఇచ్చినా ఓడిపోతాడు, జనసేనలో ఇచ్చినా ఓడిపోతాడు. అయిపోయింది, ఆయన రాజకీయ ముఖ చిత్రం అయిపోయింది, ఆ గ్రహస్థితులు అయిపోయినాయి. ఆయన ఏ పార్టీకి వెళ్ళా గెలిచే వ్యక్తి. కానీ ఇప్పుడు ఓడిపోతారు ఆయన. ఈసారి వైసీపీ వాళ్ళు పిలిచి విశాఖపట్నం ఎంపీగా ఇచ్చే, విశాఖపట్నం సౌత్కి ఇచ్చినా, ఈస్ట్కి ఇచ్చినా, నార్త్కి ఇచ్చినా ఓడిపోతాడు. అతను టీడీపీకి వెళ్ళినా ఓడిపోతాడు. అయితే అయిపోయింది ఆ చాప్టర్ అంతా. ఆ గ్రహస్థితులు కొంతకాలం 15 ఏళ్ళు లాగింది యోగం, అయిపోయింది. చివరికి ఆయన పొడిచిన సీట్లు లేవు. ఇట్లా 175 మంది పార్టీ నాయకులవి, ప్రతిపక్ష నాయకులవి, పార్లమెంట్ నాయకులవి, ఇట్లా మొత్తం జాతకాలు ఒక ఫైల్ పెట్టుకొని నేను ప్రాక్టీస్ చేస్తుంటే బట్టి ఏ నియోజకవర్గం ఎవరు ఎలా గెలుస్తారు, ఎలా గెలవపోతారు. తప్ప నా చేతిలో మంత్రదండాలు లేవు, మరొక అస్త్రాలు నా దగ్గర లేవు. కేవలం శాస్త్రం మీద ప్రామాణికంగా మాట్లాడేటువంటి జ్యోతిష్యం. అయితే మీరు 107 నుంచి 110 రావచ్చు వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్లో 2024 అంటున్నారు. కానీ మీరు మీ యొక్క వీడియోస్ చూసాను సార్, నేను చూస్తే దాంట్లో మన బీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వస్తుంది అని మీరు ఈ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు మీరు చెప్పారు. మరి ఇక్కడేమో మీరేమో వైసీపీ గెలుస్తున్నారు, 110 సీట్లు రావచ్చు అన్నారు. అంటే ఎలా నమ్మాలంటే మేము అక్కడ ఇక్కడ ఫెయిల్, అక్కడ ఫెయిల్ కాకపోవడం అక్కడ బీఆర్ఎస్ పార్టీ వస్తున్నారు. ఇది పబ్లిక్ ఉన్నటువంటి ఒపీనియన్, పబ్లిక్ కామెంట్స్ చూస్తుంటాను నేను. అంటే ఇక్కడ 2 కారణం వెంటనే చెప్పాను. అంటే బీఆర్ఎస్ పార్టీ వస్తున్నారు, అక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యింది? బీఆర్ఎస్ పార్టీ వస్తుందని నేను బాహాటంగా చెప్పాను, కానీ ఇది ఫెయిల్ అయింది, నన్ను క్షమించండి అని చెబుతూ నేను నా వైఫల్యానికి కారణాలు చెప్పుకొచ్చాను. సో అది కూడా మరొకసారి మీ భారతీయ మీడియా చెప్పుకునే అవకాశం నాకు కల్పించిన ధన్యవాదాలు. ఉదాహరణకి 1955లో కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు మా ముత్తాత గారు గుదిమెళ్ళ వెంకట కృష్ణ అప్పలాచార్యులు గారు 1955లో చెబుతూ అందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ని ప్రధానమంత్రిని చేసే ఆలోచనలో ఉన్నారు. సో ఆయన జాతకంలో మహారాజ యోగ. కాంగ్రెస్ 1955 అండి, 1955 ఎస్టాబ్లిష్డ్. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటారు. అంతే కదా మరి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన అంటే అంతకుముందు జనతా ఉండేది, జనతా కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ 1955 అండి. ఆ టైంలో మనం ప్రధానమంత్రి నెహ్రూ గారు అయ్యారు. అవునండి. ఇది ఫస్ట్ స్వాతంత్రం. అంటే భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్ట్ 15 మహాకాల సర్పయోగంలో మనకు వచ్చింది. ఓకే అండి. ఆ వెంటనే అయింది ఎవరు, మొరార్జీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్లేస్లోకి నెహ్రూ వచ్చారు. సో అక్కడ ఆయన మా తాతగారు గెస్ట్ చేసి రాసినటువంటి గ్రెస్ల దగ్గర ఉన్నాయి ఇప్పటికి. తర్వాత మా తాతగారు శ్రీమాన్ గుదిమెళ్ళ వెంకట కృష్ణమాచార్యులు గారు ఒక రోజున శ్రీపెరంబూదూరు తీసుకెళ్లారు మమ్మల్ని. శ్రీపెరంబూదూరు తీసుకెళ్తే ఇవాళ ఒక విధ్వంసం జరుగుతుందిరా, మనం జాగ్రత్తగా ఇంటికి చేరాలి, వాళ్ళ గ్రహస్థితులు బాగాలేదు, ప్రధానమంత్రిగా అన్నాడు. కరెక్ట్గా 2 అవర్స్లో మేము గుళ్ళో ఉండగానే మనం చూసాం. అదొకటి నాకు. అంటే ఇక్కడ ఒక పార్టీ ఎస్టాబ్లిష్ అయినటువంటి లగ్న ఫలం మనం చూస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఈ వ్యక్తే ముఖ్యమంత్రి పదవి అని ప్రకటించరు. అవునండి. అయితే మీరు ఇప్పుడు ఎలా మరి బీఆర్ఎస్ ఫెయిల్ అయ్యేది, దాని కంపారిజన్కి వస్తున్నాను. అట్లా నేను ఆ 1955 యొక్క గ్రహస్థితులు చూసుకుంటూ ఈ మధ్య కాలంలో INDIA కూటమి దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, మనకు
మమతా బెనర్జీ ఆ పేరు నామకరణం చేసింది. అవునండి. ఆమె మొత్తం నడిపింది మొత్తం కీలకం. అవును. ఆ రోజున ఎందుకున్నా అంటే 1955 గ్రహస్థితి సక్రమంగా లేవు కాబట్టి రాజస్థాన్లో కాంగ్రెస్ ఓడిపోతుంది, మధ్యప్రదేశ్లో ఓడిపోతుంది, మిజోరాంలో ఓడిపోతుంది, ఛత్తీస్గఢ్లో ఓడిపోతుంది, ఛత్తీస్గఢ్లో బీజేపీ తొలి బీజం వేసుకుంటుంది అని ఇట్లా ఎస్టాబ్లిష్ చేసుకొస్తూ ఇక్కడ ఒక నేషనల్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీతో పోటీ చేస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అని ఎవరు అనేటువంటిది అనౌన్స్ చేయలేదు. సో కాబట్టి ఆ 5 స్థానాలు ఎలా ఉంటుందో ఆ ఫలితం ఇలాగే ఉంటుంది, కాంగ్రెస్ ఓటమి చెందని నేను ఆ కోణంలో వస్తే అక్కడ నాకు చెప్పిన అన్ని ఫలితాలు కరెక్ట్ అయినాయి. అవునండి. ఓకే. కానీ ఇక్కడ అనూహ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అంటున్నాడు, ఎం సత్యనారాయణ గారు హనుమంతరావు గారు నేనంటున్నాడు, బట్టి విక్రమార్క అది మరి ఇదే బట్టి విక్రమార్క నేను ఆయనకి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వచ్చేసరికి ఆయన మంచి పదవిలోకి వస్తాడని, ఉత్తమ్ కుమార్ రెడ్డి జలవనరుల శాఖ వెళ్తాడని ఇవి చెప్పుకొచ్చాం. ఆ కోణంలో నేను ఇక్కడ ఫెయిల్ అయినా. రెండోది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తం సక్రమం కాదు. ఓకే. దానివల్ల ఈయన కామారెడ్డి వెళ్ళినా ఓడిపోయినాడు. అదే కేసీఆర్ టీఆర్ఎస్ ముహూర్త ఆవిర్భావంలో గజ్వేలో గెలిచాడు, గజ్వేలో గెలిచారు. అది దాని క్లాస్ వెతుకొచ్చాను. సో ఇక్కడ రాహు మహాదశలో పుట్టినట్టు రాహు మహాదశలో నుంచి డిప్యూటీ స్పీకర్గా బయటకు వచ్చినటువంటి చంద్రశేఖరరావు గారు పార్టీ పెట్టుకొని ఉద్యమాలు చేసుకొని ప్రాణం దాకా తెచ్చుకొని రాహు మహాదశలో ముఖ్యమంత్రి 2 సార్లు అయ్యి 3వ సారి ఏం చేశాడు, రాహు మహాదశలో కుజులో భుక్తి ఉన్నప్పుడు గృహ దాని దశా ఛద్రం ఆ దశ కాకుండా ప్రయత్నాలు చేయడం వల్ల ఫెయిల్ అయ్యాడని మనం తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చుకొచ్చాను. సో కాబట్టి ఇక్కడ జ్యోతిష్యపరంగా వృత్తిపరమైనటువంటి పొరపాట్లు జరుగుతాయి ఎవరికైనా కూడా. దాన్ని మనం ప్రేక్షకులు మన మీద ఎంతో ఆశలు ఉంటున్నారు కాబట్టి మనం వాలంటీర్గా వచ్చి మనం ఇలా తప్పు జరిగిందని చెప్పుకోవటం వల్ల అది మనకు అవమానం కంటే గౌరవంగానే భావించుతుంది. కాబట్టి నేను వెంటనే మీడియాకి వచ్చాను. నేను తెలంగాణ ప్రేక్షకులకు చెబుతూ ఇకపై తెలంగాణ విషయాల్లో రాజకీయ విషయాల్లో విశ్లేషణ చేయను అని చెప్పారు అని చెప్పి అయినప్పటికీ మీడియాకి వెళ్ళి అడుగుతుంటారు తప్పదు అది. సో కాబట్టి అలా నేను ఫెయిల్ అవడానికి కారణమైంది. అంటే నేనేమంటానంటే ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ 107 నుంచి 110 అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కి విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పినప్పుడు ఫెయిల్ అయ్యారు కదా, ఇప్పుడు కూడా ఎందుకు ఫెయిల్ అవ్వకూడదా అని అంటాను. అంటే ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే అక్కడ అన్ని ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం కానీ ఇప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ టీడీపీ బీజేపీ ఉన్నటువంటివి వర్గం చెప్పాలంటే అనామత్తుగా ఉన్నటువంటి పార్టీలే, వాటికి ఓటు షేర్ లేదు. ఏదన్నా ఉంటే బిట్వీన్ టీడీపీ టు వైసీపీ మధ్య ఓటు షేర్ ఉండేది. సో అక్కడ అవకాశం. అందులో నాకు పట్టున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామానికి నేను పరిచయం ఉన్న వ్యక్తిని. ఆ గ్రామం యొక్క సరిహద్దులు, వాడి యొక్క కొలతలు, వాడికి అక్షాంశ రేఖాంశం తెలిసిన వ్యక్తిని కాబట్టి అక్కడ ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. అయితే అక్కడ ట్రెండ్ చూస్తే మాత్రం జనసేన టీడీపీ అనిపిస్తుంది. సహజం అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక వర్గం ఉంటుంది, అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి కలియుగంలో మనం ఉన్నాం. సో కానీ ఓటింగ్ వెళ్ళేసరికి వాతావరణం మారిపోద్దండి. అయితే ఒక ప్రముఖ అదంటే ప్రముఖ ఒక జ్యోతిష్కులు అండి ఆయన. సమంత విడిపోతుంది, తర్వాత నాగబాబు గారు అమ్మాయి ఇలాగ నిహారిక విడిపోతుంది, ఇలాగేమో చెప్పారు ప్రముఖులు. ఆయన ఏమని చెప్పాడంటే డైరెక్ట్గా తెలంగాణ విషయంలో డైరెక్ట్గా కేటీఆరే మనకి ముఖ్యమంత్రి అయిపోతారు 2000 అంటే మొన్న 2023లో జరిగిన ఎలక్షన్లో అన్నారు. అంత ప్రముఖమైన వ్యక్తి ఎలా తప్పైందంటారు? అంటే ఇక్కడ ప్రముఖుల అప్రముఖుల అనేది అది మనం చెప్పాలి, ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి. అది ఇక్కడ సో వారి ఆలోచన ఏంటో, వారి పరిధి ఏంటో, వారి జ్ఞానం ఏంటో మనకు తెలియదు. మరి ఆయన దేన్ని ఫాలో అవుతారో తెలియదు. నేను వాడిది మాత్రం ప్రపితామహ సిద్ధాంతాన్ని వాడతాను. ఓకే అండి. ప్రపితామహ సిద్ధాంతం జీవితం జ్యోతిష్యుడు తెలుగు రాష్ట్రాల్లో నేను ఒక్కడనే ఉన్నానండి. తెలుగు రాష్ట్రాల్లో నేను ఒక్కడనే. నేను ఒక్కడనవడం నాకు ఒక శాపం, నాకు వరం. ఈ ప్రపితామహ సిద్ధాంతం ద్వారానే తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయ 6వ నేలమాళిగకు పరిష్కారం చూపించినటువంటి తెలుగుగా జ్యోతిష్యుడు నేను
ప్రఖ్యాతి పొందాను. అది భగవంతుడు నాకు ఇచ్చిన వరం. ఆ ఒక్క గుర్తింపు నన్ను ప్రపంచవ్యాప్తంగా గుర్తించింది. సో ఇక ప్రముఖులు కావచ్చు, మెగా జ్యోతిష్యులు కావచ్చు, మెగా స్టార్లు కావచ్చు, ఎవరైనా ఆ 9 గ్రహాలు 12 రాసులు 27 నక్షత్రాలే. సో ఆయన పరిధిలో ఆయన ఏం చూసారో మనకు తెలియదు. సో మనం అటువంటి వ్యక్తుల గురించి మనం ఎంత మాట్లాడదు మంచి తక్కువ. అంటే వాళ్ళు అంటే నేను ఇలా చెప్పాను, ఇలా తప్పు జరిగిందని చెప్తే బాగుంటుంది, కానీ చెప్పినట్టు అనిపించట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విఘ్నత ఉంటుంది. ఇప్పుడు నేను లాంగ్ రన్ నేను పబ్లిక్లో తిరగాల్సిన వ్యక్తిని. అది అవమానం ఎందుకు అవుతుంది? నువ్వు తప్పు చేసినప్పుడు తప్పును ఒప్పుకున్నప్పుడు అది అవమానం ఎందుకు అవుతుంది? గౌరవం అవుతుంది. అది గౌరవంగా చెప్తే బాగుండేది. ఇప్పుడు ఒక వైద్యుడు ఒక పేషెంట్ని కాపాడటానికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తాడు. ఆ పేషెంట్గా డాక్టర్కి వ్యక్తిగతంగా ఏం ఉండదు. సో సమ్ ఫెయిల్ అయ్యింది అంత మాత్రం వైద్య వృత్తి తప్పు కాదు కదా, అది వృత్తిపరమైన లోపం. మిమ్మల్ని నమ్మి మీరు అడ్వకేట్ అయితే మిమ్మల్ని నమ్మి నాకు కేసు అప్ప చెబుతాను, సమ్ టెక్నికల్ ఇష్యూలో పోతుంది, అంత మాత్రం న్యాయశాస్త్రం లేదనుకుంటామా? కాబట్టి అంటే కొంత అవగాహన లోపం. నేను అయితే క్లారిటీ ఇచ్చాను, దానికి చాలామంది హర్షించారు. మళ్ళీ ఎస్ రైట్ అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పోయిన తర్వాత ఆ రాష్ట్రంలో పోవాలి కదా. అవునండి. సో కాబట్టి సహజంగా ఆ మనుషులకి ఆ పబ్లిక్కి ఆ పరింగిత జ్ఞానం వాళ్ళకు ఉండదు. ఏదో యూట్యూబ్ చూస్తారు, ఖాళీ సమయంలో ఏదో కామెంట్ పెడతారు, ఇంత తప్పు చెప్పారు, వారికి మానసికంగా వాళ్ళు మనం వాళ్ళని ఏమంటానికి కూడా లేదు, వాళ్ళ జ్ఞానం అది. అందుకని ఎప్పుడైనా కామెంట్స్ చూడండి, చూస్తే మనం సమాజాన్ని తిరగలేము. ఇక మరి కేంద్రం గురించి ఆలోచిస్తే ఏ పార్టీ అంటే ఇది 2 సార్లు బీజేపీ పార్టీ వచ్చిందండి, మోడీ 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. మరి ఈసారి మూడోసారి ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది? 2024లో మన దేశ ఎంపీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. అంటే ఏ పార్టీ అధికారంలో రావడానికి అవకాశం ఉంది, ఎవరు పిఎం అవడానికి అవకాశం ఉందంటారు? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ బైలా ప్రకారం ఇతను మళ్ళీ థర్డ్ టైం మనకు చేస్తారా చేయరనేది సెకండరీ విషయం. ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉన్నది. అది ప్రతిపక్షాలు కూడా అవగాహన చేసుకుని ఓటమిని జీర్ణించుకోలేక ఆరోగ్య రీత్యానో ఇంకో రీత్యానో మరి కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ రాజ్యసభకి వెళుతున్నారు. ఓటమిని ఒక రంగం అంగీకరించినట్టు పరోక్షంగా. రెండోది 370 నుంచి 386 స్థానాలు ఎంపీ స్థానాలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కేంద్రంలో మరలా బీజేపీ అవతరించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి 385 వరకు 86 370 to 386 వరకు 370 నుంచి 380 కూటమి, ఎన్డీఏ కూటమి. 2027 వరకు మోడీ గారి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఆ తర్వాత ఏదైనా మార్పులు జరగచ్చు. ఓకే అండి. 2029 నాటికి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ వలన అవినీతి సీఎంలు, అవినీతి రాజకీయ నాయకులకు పూర్తి స్థాయిలో ప్రక్షాళన మొదలవుతుంది. అప్పుడు ఏదైనా కాస్త రాష్ట్రాల వరకు వ్యతిరేకత రావచ్చు. 2027లో నిర్ణయాలు తీసుకుంటే మాత్రం 2029కి కాస్త ఇబ్బందికర వాతావరణంగానే ఉంటుంది. సో కాబట్టి రాబోయేటువంటిది బీజేపీ గవర్నమెంటే, అందులో ఎలాంటి సందేహం లేదు. వ్యూహాత్మకంగా కర్ణాటకలో బీజేపీ బాగా బలపడి ఎంపీ స్థానాలకు వేసిన అవకాశాలు ఉన్నాయి. అంటే తెలంగాణలో కూడా 5 నుంచి 6 బీజేపీ స్థానాలతో కూడా 10 నుంచి 9 నుంచి 10 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలని గెలిచిన అవకాశం ఉంది. ఇన్ సేమ్ వే నా పరిశీలనలో ఊహించకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన జాతకం తెప్పించుకున్నాను. ఎందుకంటే ఆయన సన్నిహితులు జైపాల్ రెడ్డి గారి ఇంటి దగ్గర బ్రహ్మ బడవ అదేం జాతకమో కానివ్వండి, ఆ గ్రహకూటాలు కానీ ఆ యోగం కానీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని అతి తక్కువ సమయంలో ఎక్కడ మంత్రి పదవిగా కూడా చేయనటువంటి వ్యక్తి, అసెంబ్లీలో మాట్లాడటానికి అద్దం ముందు నుంచొని ప్రాక్టీస్ చేసిన వ్యక్తి, ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ అతను మాట్లాడించలేనటువంటి వ్యక్తిని ఒక వ్యూహాత్మకంగా ఆ స్థితికి రాగలిగాడంటే ఈజ్ లైక్ దట్. భవిష్యత్తులో అతను మంచి ఉన్నతమైనటువంటి నాయకుడిగా ఇది అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కన్నా పాత మ్యాండేటరీ ప్రకారం కనుక 2 ఏళ్లకు 3 ఏళ్లకు ముఖ్యమంత్రులు మార్చకుండా ఉంటే మంచిది. ఒకవేళ కనుక అలా మార్చినట్లయితే తెలంగాణలో మరొక జగన్మోహన్ రెడ్డికి బీజం వేసినట్టు అవుతుంది. సో ప్రాంతీయ పార్టీ భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏదన్నా గేమ్స్ ఆడినా
ఎవరైనా మరొక ప్రాంతీయ పార్టీ ఆవిర్భావానికి సిద్ధంగా ఉంటాడు. సో 5 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. ఏదో వస్తున్నాయి వార్తలు అవసరమే లేదు. దైవానుగ్రహం గ్రహ బలం ఉంది కాబట్టి ఆయన అంత స్థాయికి వచ్చాడు కాబట్టి ఎలాంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేదు. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ విషయంలో ఇంకా రేవంత్ రెడ్డి గారే పూర్తికాలం సమస్యలను అధిగమించడానికి ఆయన వేసుకునే ప్రణాళికలు ఆయన వస్తాయి. సో 6 నెలల్లో రేవంత్ రెడ్డి మార్క్ని చూపిస్తాడు అనుకుంటున్నాం. అదే ఇదండి జీవీఎల్ఎన్ ఆచార్యులు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.